నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో అనేక మంది సీనియర్ వైకాపా నేతలు అందరూ కూడా పార్టీకి రాజీనామా చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది శాసనసభ్యులతో పాటు పార్లమెంట్ సభ్యులు సైతం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కొంతమంది జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతమంది పార్లమెంట్ సభ్యులు అటు టీడీపీతో పాటు జనసేన తీర్థం పుచ్చుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే వల్లభనేని బాలశౌరి నాడు వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉన్న బాలశౌరి అనేక సార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. ఆయన సైతం కూడా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రంగం అయితే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాకి చెందినటువంటి జగ్గయ్యపేట శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సామినేని ఉదయభాను కూడా జనసేన వైపుకు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సామినేని ఉదయభాను రాజకీయ జీవితం కనుక ఒకసారి పరిశీలిస్తే మొట్టమొదటిసారి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికలు. ఆ తదనంతరం 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి చెందిన పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో వైకాపా నుంచి సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాదాపు 5 సార్లు పోటీలో ఉన్నటువంటి తరుణంలో దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి సామినేని ఉదయభాను గెలిచారు. మొదటి నుంచి కూడా సామినేని ఉదయభాను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మాస్ లీడర్ అని చెప్పొచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి వంగవీటి మోహన రంగా తర్వాత అంతటి స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్గా సామినేని ఉదయభాను అయితే గుర్తించారు. అదేవిధంగా సామినేని ఉదయభాను మొదటి నుంచి కూడా మృదు స్వభావం అని చెప్పొచ్చు. తన వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం ఏ విధమైనటువంటి రాజకీయ ఆరోపణలు చేయనటువంటి నేతగా అయితే సామినేని ఉదయభాను గుర్తింపు ఉంది. అటు 2009లో ప్రజారాజ్యం ఎపిసోడ్ చూసుకున్నప్పటికీ కూడా అనేక మంది సామినేని ఉదయభాను మెగాస్టార్ చిరంజీవిని తిట్టమని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి తరుణంలో కూడా నాటి కాంగ్రెస్ పెద్దలు సామినేని ఉదయభాను అయితే చాలా స్పష్టంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని తాను ఏ విధంగా విమర్శించే పరిస్థితి లేదని చెప్పారని చెప్పేసి తెలుస్తోంది. అయితే గతంలో అటు సినిమా యాక్టర్లుగా ఉన్నటువంటి అప్పట్లో కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నటువంటి జీవిత రాజశేఖర్ సైతం కూడా జగ్గయ్యపేట నియోజకవర్గానికి స్టార్ క్యాంపెయినర్లుగా వస్తున్నటువంటి నేతృత్వంలో తను మెగాస్టార్ చిరంజీవిని ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద ఆరోపణలు చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తరుణంలో సైతం కూడా వారిని తమ నియోజకవర్గం రావద్దని చెప్పేసి చిరంజీవిని విమర్శలు చేయడానికైతే ఖచ్చితంగా మీరు జగ్గయ్యపేట నియోజకవర్గంలో నా పర్యటనకు రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి నేతగా అయితే సామినేని ఉదయభానుకి అయితే మంచి గుర్తింపు ఉంది. తదనంతర కాలంలో సైతం కూడా జనసేన అధినేత మీద ఆ స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా సామినేని ఉదయభానుకి లేదని చెప్పొచ్చు. అనేక సందర్భాల్లో వైకాపా అధిష్టానం సామినేని ఉదయభాన్ని జనసేన అధినేతను టార్గెట్ చేయమన్నటువంటి క్రమంలో కూడా ఏ రోజు కూడా తన వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం సామినేని ఉదయభాన్ అయితే జనసేన అధినేతను టార్గెట్ చేసిన పరిస్థితి లేదు. కేవలం జనసేన అధినేతను తిట్టలేదనేటువంటి నెపంతో సామినేని ఉదయభాన్కి జగన్మోహన్ రెడ్డి అయితే మంత్రి పదవి కేటాయించిన పరిస్థితి లేదు. దాదాపు 5 ఎన్నికలు చూసినటువంటి ఒక సీనియర్ నేత, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక మాస్ డైనమిక్ లీడర్గా ఉన్నటువంటి సామినేని ఉదయభాన్కి మంత్రి పదవి రాకపోవడం గల ప్రధానమైనటువంటి కారణం మెగా కుటుంబాన్ని విమర్శించకుండా ఉన్నారనేటువంటి ఒకే ఒక నెపంతో అటు జగన్మోహన్ రెడ్డి సామినేని ఉదయభాన్కి మంత్రి పదవి అయితే ఇచ్చిన పరిస్థితి లేదని చెప్పొచ్చు. అయితే సామినేని ఉదయభాన్ సైతం చెప్పాలి అంటే అనేక సందర్భాల్లో ఏ విధంగా కూడా తమ ప్రత్యర్థుల్ని ఘాటైనటువంటి విమర్శలు చేసిన పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. తన రాజకీయ స్వార్థం కోసం, తన రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు కూడా సామినేని ఉదయభాన్ అయితే ఎవరిని కూడా విమర్శించదని చెప్పొచ్చు. కేవలం మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుడివాడ అమర్నాథ్ సైతం ఐటీ మంత్రిని కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 ఎన్నికలు చూసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక సీనియర్ డైనమిక్ లీడర్, రాజశేఖర్ రెడ్డికి సహచరుడు, వంగవీటి మోహన్ రంగాకి సహచరుడైనటువంటి సామినేని ఉదయభాన్కి మంత్రి పదవి కేటాయించకపోవడం గల ఏకైక కారణం మెగా కుటుంబాన్ని ఆశించిన స్థాయిలో ఆయన టార్గెట్ చేయలేదనే ఒక లక్ష్యంగా చెప్పొచ్చు. అలాంటి సామినేని ఉదయభాన్ ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ మారతారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి సామినేని ఉదయభాన్ని, అదేవిధంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన నేతలను వాడుకుంటున్నారనేటువంటి ఒక ఆలోచనకైతే సామినేని ఉదయభాన్కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో అయితే సామినేని ఉదయభాన్కి రాజకీయంగా అంత ప్రాధాన్యత ఉండదనే చర్చ కూడా నడుస్తోంది. సామినేని ఉదయభాన్కి టికెట్ ఇస్తారా లేదనేటువంటి చర్చ కూడా జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగుతున్న పరిస్థితుల్లో సామినేని ఉదయభాన్ ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వెళ్ళేటువంటి ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బందర్ ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి ఎవరైతే ఉన్నారో వైకాపా నుంచి గెలిచినటువంటి బాలశౌరి జనసేనలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. బాలశౌరి కూడా సామినేని ఉదయభాన్ తోటి అయితే చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తానికి సామినేని ఉదయభాన్ అయితే జనసేనలో చేరేందుకైతే సముఖంగా ఉన్నారనేటువంటి చర్చ అయితే నడుస్తోంది. ఒకవేళ జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి సామినేని ఉదయభాన్ సైతం కూడా జనసేన పార్టీలో చేరితే ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా
ఖచ్చితంగా జనసేన పార్టీ ఒక ప్రభావం అయితే చూపుతుందని చెప్పొచ్చు. దీని ద్వారా జనసేన బార్గెనింగ్ సీట్ల కెపాసిటీ అనేది భారీ ఎత్తున పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. దాదాపు టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో జనసేన కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు అటు ముద్రగడ పద్మనాభ లాంటి సీనియర్ నేతలు సైతం కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకైతే రెడీగా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో సామినేని ఉదయభాన్ లాంటి ఒక సీనియర్ నేతలు సైతం కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన అధినేత ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జగ్గయ్యపేట శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సామినేని ఉదయభాన్ కనుక వైకాపా వదిలి కనుక జనసేనలోకి వస్తే ఖచ్చితంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి చెప్పాలంటే జగ్గయ్యపేట అదేవిధంగా అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో సైతం కూడా జనసేన పార్టీ గ్రాఫ్ అయితే భారీగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వైకాపాకి అయితే ఇది తీరని లోటుగా అయితే పరిగణించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి.